ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. దినమంతటికి అవసరమైనటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని మాకు ఇవ్వండి. విలువైన నీ మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవ్వడు సిగ్గుపడడు. Romans chapter 10 verse 14, whosoever believeth on him shall not be ashamed. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక, ఆమేన్. ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు అని ఎంత అద్భుతమైన మాట దేవుడు మనకి ఇస్తున్నాడు కదండి. నిజమే కదా. ఎవరైతే దేవుడి పైన నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుణ్ణి ఆనుకొని ఉంటారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం తప్పకుండా దేవుడిస్తాడు. అంతేకాకుండా వాళ్ళని ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వడు. నాకు తెలిసి ఇప్పుడు అందరు ఆలోచనలో పడినారు కదా. ఎందుకంటే మరి దేవుడు యందు విశ్వాసం ఉంచితే సిగ్గుపడినాడు అన్నటువంటి దేవుడు అనేక సార్లు మేము అవమానించబడ్డామండి, అనేక సార్లు ఓడిపోయామండి మా పరిస్థితుల్లో. ఎందుకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు ప్రామిస్ చేసినాడు సహాయం చేస్తానని, నిన్ను సిగ్గుపడనీయడు అన్నాడు, కానీ నాకు అలో చేశాడు ఎందుకు అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాము. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. వీరు లేచి బేతేలునకు పోయి ఇశ్రాయేలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాలి, మరి ఎవరు వెళ్ళాలో చెప్పండి అని చెప్పినప్పుడు దేవుడు యూదా గోత్రంని వెళ్ళమని చెప్తాడు. ఎందుకు ఈ యుద్ధం వచ్చింది, కారణం ఏంటి అంటే, యుద్ధం ఎవరితో జరుగుతుందంటే బయట వాళ్ళతో కాదండి, ఇది సొంత అన్నదమ్ముల మధ్యలో జరుగుతుంది. అంటే బెన్యామీను గోత్రం వారి మీద మిగతా ఇజ్రాయెల్ అందరూ కలిసి దాడి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఒక అతనికి ఉపపత్ని ఉంటుంది. అతన్ని బెన్యామీను ప్రాంతంలో మరి వాళ్ళు గిబియోన్ అనే ప్రాంతంలో ఆ యొక్క ఉపపత్నిని పాడు చేస్తారు. ఆమె చనిపోతుంది. ఆమెను 12 ముక్కలుగా మరి అతను నరికేసి అన్ని గోత్రాల వాళ్ళకి పంపిస్తారు. ఇంత దుష్కార్యం, ఇంత చెడ్డ కార్యం ఇశ్రాయేల్లో జరిగిందా, కాబట్టి దీనికోసము బెన్యామీనుని బ్రతకనీయకూడదు, భూమి మీద నుంచి సమూల నాశనం చేయాలని ఇశ్రాయేల్ అందరూ తీర్మానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఎవరు వెళ్ళమంటావయ్యా వాళ్ళ మీదకి యుద్ధంకి అంటే యూదా గోత్రం వాళ్ళని వెళ్ళమని చెప్తాడు దేవుడు. మరి ఇదే అధ్యాయంలో 20-21 వచనం చూద్దాము. ఇజ్రాయేలు బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులుగా తీర్చగా బెన్యామీనీలు గిబియోను నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చిరి. అయితే ఇశ్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదటి ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలనని తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు ఏమన్నాడు, వెళ్ళండి యుద్ధంలో మీకు సహాయం చేస్తానన్నాడు. కానీ ఈ బెన్యామీనులతో ఇజ్రాయేలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఏమైంది తెలుసా, 22,000 మందిని చంపేశారు. ఎవరు? ఇజ్రాయెల్ కాదు, బెన్యామీనులు ఇజ్రాయెల్ని చంపారు. మరి వీళ్ళకి చాలా బాధేసింది. అదేంటి, దేవుడు మాతో అన్నారు కదా, మరి ఎందుకు మాలో ఇంతమంది చనిపోయారు అనేసి. ఇదే అధ్యాయంలో 23వ వచనం చూస్తే, మరియు ఇజ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధం చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. పాపం ఒక్క రోజులోనే అంతమంది చచ్చిపోయేసరికి, మరి 22,000 మంది చనిపోయేసరికి వీళ్ళకి చాలా భయం వేసింది, చాలా బాధ వేసింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారయ్యా యుద్ధానికి వాళ్ళ మీదకి పొమ్మంటారా వద్దంటారా అంటే మళ్ళీ వెళ్ళమని దేవుడు చెప్తే, ఇదే అధ్యాయంలో 24వ వచనం చూద్దాము. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాల నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయెల్లో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. మరి రెండోసారి కూడా యుద్ధం చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. కానీ మళ్ళీ ఏమైందండి, ఇక్కడ
మళ్ళీ ఇజ్రాయెల్ని బెన్యామీనులు మళ్ళీ చంపారు. 15,000 మందిని చంపినారంట ఆ రోజు. చూడండి, ఫస్ట్ రోజు ఏమో 22,000 మందిని చంపితే నెక్స్ట్ డే ఏమో 15,000 మందిని చంపేశారు. అయితే దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే 26వ వచనంలో చూస్తే వీరందరూ కత్తి దూయువారు. ఎవరంట? బాగా యుద్ధము చేసేటువంటి వాళ్ళు. మరి అయితే ఇంత నష్టం జరిగింది ఇస్రాయేల్కి. ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇదే 26వ వచనంలో, జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉండెను. ఇశ్రాయేల్ ప్రజలకి చాలా బాధేసింది. ఫస్ట్ సారి దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తే అంతమంది చనిపోయినారు. రెండోసారి దేవుడు వెళ్ళమన్నాడు, మళ్ళీ వెళ్తే ఇంతమంది చనిపోయినారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు దేవుడి సన్నిధిలో ఆ రోజు అంతా ఏడుస్తూ కూర్చున్నారు. ఉపవాసం ఉండి మరి దేవుడి సన్నిధిలో కూర్చున్నట్లుగా చూస్తున్నాం. దేవుడికి దహన బలులు సమాధాన బలులు అర్పిస్తూ వచ్చినారు. అయితే దేవుడి మందసము వాళ్ళు ఉన్నటువంటి ఆ బేతేలు ఆ ప్రాంతంలోనే ఉందన్నమాట. అక్కడ వాళ్ళు దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు దేవుడిని. అయితే ఇదే మరి 28వ వచనంలో చివరిగా ఒక మాట చూద్దాము. చివరిగా, మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదునని సెలవిచ్చాను. ముందు దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ప్రార్థన చేస్తే వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళండి అన్నాడు. సెకండ్ టైం ఏమన్నాడు? వెళ్ళండి అన్నాడు. వెళ్ళాలా వద్దా అంటే, ఇప్పుడు థర్డ్ టైం వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు దేవుడి సన్నిధిలో, అయ్యా పొమ్మంటావా వద్దంటావా అంటే, దేవుడు వెళ్ళండి, రేపు మీ చేతికి వారిని అప్పగిస్తాను అని చెప్తున్నాడు. ఈ మాటల్లో తేడా గమనించాలి. ఫస్ట్ దేవుడు అన్నాడు వెళ్ళండి అన్నాడు, రెండోసారి వెళ్ళండి అన్నాడు. కానీ మూడోసారి ఏమన్నాడు తెలుసా? వెళ్ళండి, వాళ్ళని మీ చేతికి కూడా అప్పగిస్తాను అని అన్నాడు అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ కూడా దేవుడే వెళ్ళమన్నాడు. అక్కడ అనేక మంది ఇశ్రాయేలు ప్రజలే హతమైపోయినారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, వాళ్ళు మీ చేతికి అప్పగిస్తాడు. ఖచ్చితమైన మాటను దేవుడు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ. ఇలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు చెప్పినాడు కాబట్టి నేను చేశాను, అయినా కూడా నాకు ఇలా నష్టం కలిగింది. దేవుడు నాతో మాట్లాడినాడు, నేను అడుగులు ముందుకేసాను, అయినా కూడా నాకు నష్టం కలిగింది అని మనం కూడా చాలాసార్లు 1, 2, 3 సార్లు ప్రయత్నాలు చేసి విఫలమైపోయి బాధపడుతూ ఏడుస్తూ ఇజ్రాయెల్ లాగానే కృంగిపోతూ ఉంటాం. కానీ ఇజ్రాయెల్ని ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు దేవుడి సన్నిధిలో మాట మాటికి వెళ్ళి అడగడం మానలేదు, మళ్ళీ వెళ్తున్నారు. అయితే థర్డ్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడి సన్నిధిలో వాళ్ళు కనిపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడి సన్నిధిలో వాళ్ళు బలులు అర్పించుకున్నారు. అంటే సంపూర్ణంగా దేవుడికి మేము చేతగాని వారమయ్యా. ఎందుకంటే వాళ్ళల్లో కత్తి దూసే వారు అంతమందిని పోగొట్టుకున్నారు. వాళ్ళు అంత సంఖ్య ఎంతో మరి అంటే యుద్ధం చేసే సంఖ్య ఎంతో తగ్గి ఉంటుంది. 2 రోజులకి ఎంతో నష్టపోయినారు. అయితే దేవుడు చెప్తున్నాడు థర్డ్ డే తప్పకుండా మీకు వారిని అప్పగిస్తానని. ఇదే అధ్యాయంలో 35వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇజ్రాయేలు బెన్యామీనుల్లో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారు. మరి ఇప్పుడు దేవుడు వాళ్ళకి అప్పగించిన తర్వాత బెన్యామీనుల్ని ఎంతోమందిని కత్తి దూసే వాళ్ళందరినీ కూడా మరి ఇశ్రాయేలు హతమార్చినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చాలా విషయాలు మనకి నేర్చుకోవాల్సిన ఉన్నాయండి. దేవుడు చేయమన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎందుకు నష్టం వస్తుంది అంటే దేవుడు మరీ ఎక్కువగా ఆశీర్వదించడానికి. థర్డ్ టైం ఏం చేస్తున్నారంటే ఈ బెన్యామీనులు అనుకున్నారు 2 టైమ్స్ కూడా ఇశ్రాయేలు మా ముందర నిలబడలేకపోయినారు కాబట్టి థర్డ్ టైం కూడా మేము వీళ్ళని ఇలాగే చేస్తాము అని అనుకున్నారనమాట. అయితే ఇజ్రాయేల్కి దేవుడు ఇచ్చిన ఆలోచన అంటే మాటుగ్రాన్లను పెట్టినారు ఆ ఊరి దగ్గర, గిబియోని దగ్గర. అయితే వీళ్ళని ఇశ్రాయేలుని తరుముకుంటూ చంపాలని చెప్పి బెన్యామీనులు చాలామంది బయటకు వచ్చేస్తారు. అయితే మిగతా ఊరిని ఆ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ తగలబెట్టేస్తారు. అంటే ఏ ఆనవాళ్ళు లేకుండా సమూలమైన నాశనం చేస్తారనమాట. అలా బయటికి వీళ్ళని తరుముకుంటూ వచ్చిన వాళ్ళని చంపేస్తారు, అక్కడ ఊరిలో ఉండే వాళ్ళని కూడా తగలబెట్టి చంపేస్తారు. అంటే ఎక్కడ కూడా ఎవరిని మిగలకుండా అంతగా దేవుడు హతమార్చి విజయాన్ని ఇస్తాడనమాట. అంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో లేట్ చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు చేయమన్నప్పటికీ చేస్తున్నాడు కూడా నష్టం వస్తుంది అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దానికంటే ఇంకా ఎన్నో పోర్షన్స్ బ్లెస్సింగ్ అనేది దేవుడు మనకు పెట్టాడు, విజయం ఇస్తాడు. ఇవన్నీ ట్రయల్స్ అనమాట. ఫస్ట్ నా మాట వింటారా లేదా చూస్తాడు. వీళ్ళు దేవుడి మాట విన్నారా అంటే విన్నారండి. ఎన్నిసార్లు నష్టం వచ్చినా మళ్ళీ ఎవరి దగ్గరకు పోయినారు? దేవుడి దగ్గరికే వెళ్ళి అడుక్కున్నారు. అందుకే దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. ఎలా విజయం ఇచ్చాడు? అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో నష్టాలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కష్టాలు అనిపించినప్పటికీ కూడా అవి తాత్కాలికం అన్నమాట.
మనకు అపజయాల్లాగా అనిపిస్తాయి, కానీ ఆ అపజయాల మీదనే దేవుడు ఒక స్టెప్పింగ్ స్టోన్ వేసి మనకు సక్సెస్ ఇవ్వబోతున్నాడు. అది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలుకు కూడా బెన్యామీనులు ఊహించుకున్నట్లుగా కాకుండా దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఇజ్రాయేల్ ప్రజలకు ఆ బెన్యామీన్ గోత్రాన్ని కంప్లీట్గా అప్పగించాడు. అలాగే దేవుడు ఈరోజు మనకి ఏదైనా ఒక కంప్లీట్ అయినటువంటి ఆశీర్వాదం పరిపూర్ణముగా ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్గా మనల్ని పరీక్షిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేల్ కూడా పరీక్షించినాడు, అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో నువ్వు పరీక్షించబడుతున్నావేమో, ఒక అద్భుతం నీ కోసం దాగి ఉంది, ఓపికగా కనిపెట్టు. దేవుడు అద్భుతాన్ని తప్పకుండా నీ జీవితంలో కూడా చేస్తాడు. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో కూడా నెరవేర్చండి. ఇజ్రాయేల్ జీవితంలో విజయం ఇచ్చిన దేవా, మా జీవితాల్లో కూడా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.